నిన్న రాత్రి తిరుపతిలో ఏం జరిగింది? ఈ వీడియోలో కనిపిస్తున్న ఇతను మద్యం మత్తులో తిరుపతిలోని గోవిందరాజస్వామి టెంపుల్ గోపురం పైకి ఎక్కి చాలాసేపు నానా హడావిడి చేశాడు. అయితే సెక్యూరిటీ వెంటనే అతన్ని గమనించి అతన్ని కిందకి దించడానికి ప్రయత్నం చేశారు 3 గంటల పాటు. అది కూడా అయితే నాకొక మద్యం బాటిల్ ఇస్తే నేను కిందకి దిగుతాను అని చెప్పి కిందకి దిగకుండా గోపురం పైకి ఎక్కి తెగ హడావిడి చేశాడు. అంతేకాకుండా పైన ఉన్న కలశాల్లో 2 కలశాలను కూడా ధ్వంసం చేశాడు. ఇది 3 గంటల పాటు కొనసాగింది. తర్వాత పోలీసులు వెళ్లి అతన్ని నిచ్చెన ద్వారా అతన్ని కిందకైతే తీసుకురావడం జరిగింది. అతనైతే అరెస్ట్ చేశారు. నిజామాబాద్ కి చెందిన తిరుపతిగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే అతను స్వామివారి ఏకాంత సేవ తర్వాత ఎవ్వరూ చూడని సమయంలో గుడి లోపలికైతే వెళ్లటం అయితే జరిగింది. సో అతన్ని కిందకి దింపిన తర్వాత కూడా ప్రశ్నిస్తుంటే అతను ఇట్లా నేను 90 ml అడిగాను అని చెప్పేసి కూడా అతను చాలా ధైర్యంగానే సమాధానం చెప్తున్నాడు. మరి దీన్ని ఎలా చూడాలి? తిరుపతిలో అసలు సెక్యూరిటీ లోపమా, దీన్ని ఎలా చూడాలి అనేది తెలియదు. సో వీడియోనైతే షేర్ చేయండి.